ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 25:1-2 వచనాలు. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. భక్తుడైన దావీదు రాస్తున్న కీర్తన. ఏమి ఆయన సెలవిస్తున్నారు అంటే, ప్రభువా, నీ వైపు చూసి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను అంటున్నాడు. అంతేకాకుండా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని. ప్రేమైన వాళ్ళరా, దావీదు చాలా నమ్మకస్తుడండి. ఆత్మానుసారము కలిగిన హృదయము కలిగిన వాడు. అందుకనే దేవునికి హృదయానుసారుడుగా, ఇష్టానుసారుడుగా మారి ఉన్నాడు. అంతేకాదు, దావీదు మొట్టమొదటిసారిగా సౌలు ఎద్దుకు వచ్చినప్పుడు సౌలు కూడా దావీదు యందు బహు ఇష్టము కలిగిన వాడు. సౌలు ఏ పని చెప్పినా దావీదు ఎంతో సుబుద్ధితో పని చేసుకుంటూ వచ్చేవాడు. సౌలు కూడా దావీదు యందు బహు ఇష్టము కలిగిన వాడే. అంతగా దావీదు తన పనిలో నమ్మకత్వం కలిగిన వాడు. చూడండి, దావీదు దేవునిలో అంటే తనకిచ్చిన ఆత్మలో నమ్మకత్వాన్ని కలిగిన వాడండి. ఆత్మానుసారముగా ప్రభువుని ఆరాధించువాడు. ఆత్మానుసారముగా దేవునికి ప్రార్థన చేయువాడండి. ఎల్లప్పుడూ కూడా ఆత్మీయతలో వెనక అడుగు వేసిన మనిషి అయితే కాదు. కాబట్టి దేవుడు దావీదును అంతకంతకు హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, ఆత్మలో నమ్మకత్వం కలిగిన వ్యక్తి కాబట్టి. శరీరానుసారము కాదు, కానీ ఆత్మానుసారులు ఎప్పుడు కూడా దేవుని రాజ్య సంబంధులండి. అందుకనే భక్తుడైన పౌలు అంటూ ఉంటాడు, మనము లోక సంబంధులము కాదు, శరీర సంబంధులము కాదు, దేవుని రాజ్య సంబంధులము, అలాగే ఆత్మ సంబంధులము. కావున ఆత్మలో దేవుని ఎడల నమ్మకత్వం కలిగి ఉండాలి. ఆత్మానుసారముగా దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మానుసారముగా దేవుణ్ణి ప్రార్థన చేయాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి. కావున శరీరానుసారము ఎప్పుడూ కూడా పాపమేనండి. అది దేవునికి హేయమైనది. కావున ఆత్మీయతలో ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతూ ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆత్మను ఆర్పకుడి అని. ఆత్మలో దావీదు ఎల్లప్పుడూ కూడా నమ్మకత్వం కలిగి ఉన్నాడు. కాబట్టి నా ఆత్మను నీ ఎదుట నీ వైపు చూచి ఎత్తుకొనుచున్నాను అంటున్నాడు. కావున ఆత్మీయతలో ఎల్లప్పుడూ ప్రభువునందు వర్ధిల్లే వారిగా ఉందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.